సరే ఇంకొకటి 'పంతులమ్మ' మూవీ అని కూడా తీశారు ఇప్పుడు సంగీత అవును. శ్రీనివాస్ గారు. హ్మ్. ఆ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అది 'పంతులమ్మ' సినిమా ఒక మంచి స్టోరీ. యాక్చువల్లీ అది హాలీవుడ్ స్టైల్ ఆఫ్ అచ్చా! సినిమా. హాలీవుడ్‌లో ఒక సినిమా ఉంది. దాన్ని హ్మ్. కొంచెం ఇన్‌స్పైర్డ్ అంతే. హ్మ్. తప్ప అది మొత్తం ఇండియనైజ్డ్ మన తెలుగు హ్మ్. నేటివిటీకి సంబంధించిన సినిమాగా చాలా చక్కని సినిమాగా వచ్చిందది. హ్మ్. సో, అది 1977, 78 ఆ ప్రాంతంలో వచ్చింది. హ్మ్. ఆ సినిమాలో లక్ష్మి ప్రధాన పాత్ర హ్మ్. అండ్ రంగనాథ్ హీరోగా ఉన్నాడు. హ్మ్. సో, ఆ సినిమాలో ప్రధాన అంశం ఏంటంటే, ఒక చిన్నపిల్ల అంటే ఒక విడోవర్ ఉంటాడు. విడోవర్ అంటే భార్య చనిపోయిన అవునవును. ఉంటాడు. ఆయనకి పిల్లలుంటారు. ఆ పిల్లల్ని కొంచెం చాలా అల్లరి పిల్లగా తల్లి ప్రేమ హ్మ్. లేకపోవడం వల్ల తండ్రి గారాబం చేయడం, హ్మ్. లేదా తండ్రి వేరే ఉద్యోగాలు, వ్యాపారాలు, బిజినెస్‌ల్లో హ్మ్. బిజీగా ఉండడం. దానివల్ల పిల్లలు ఎక్కువగా అవును. కంట్రోల్ లేకపోవడం వల్ల కొంచెం అల్లరి పిల్లలుగా తయారవుతారు. అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక అమ్మాయిని హైర్ చేసుకుంటారు. ఓకే. ఆమె పంతులమ్మ. ఆమె అచ్చా! లక్ష్మి పాత్ర. ఆ ఆ! లక్ష్మి వచ్చేసి వాళ్ళ ఇంటిని అంతరిని ఎలా చక్కదిద్దింది. ఓకే. ఒక తల్లి లేని పిల్లలని. ఆడ తోడు లేని ఇంటిని ఏ విధంగా ఆమె చక్కదిద్దింది. ఆ హ్మ్. చక్కదిద్దడం ద్వారా వారిలో వచ్చిన మార్పేంటి, ఆ కుటుంబంలో వచ్చిన మార్పులేంటి అనేదే ఆ సినిమా కథ. సో, అందులో భార్యాభర్తల అనుబంధాలు, సంబంధాలు, అలాగే పెంపకం విషయాలు, హ్మ్. అంటే పేరెంటింగ్ అనే విషయాలని చాలా అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చారు. సో, ఆ! పేరెంటింగ్ అంటే కరెక్ట్ గుడ్ పేరెంటింగ్ ఉంటే గనక హ్మ్. పిల్లలు చాలా చక్కగా, ఒద్దికగా, వినయంగా, భద్రతగా, గొప్పగా ముందుకెళ్తారు. ఎక్కడైతే కొంచెం అంటే అటెన్షన్ తల్లిదండ్రుల హ్మ్. అటెన్షన్ పిల్లల పైన తగ్గుతుందో, హ్మ్. లేదా వారి వారి వ్యక్తిగత వ్యాపకాలతో మ బిజీగా ఉంటూ పిల్లల పైన ఆసక్తి తగ్గినప్పుడు ఎలా జరుగుతుందని చెప్పడానికి ఆ పిల్లలు వాళ్ళు ఉదాహరణగా ఉంటారు. అయితే ఓకే. దీంట్లో ఒక నాటకీయత ఉంటుంది గనుక హ్మ్. సినిమాల్లో ఆ నాటకీయతలో ఆమె ఉద్యోగం ఆమెకి చాలా పేదరికం ఉండడం వల్ల హ్మ్. ఎవరు లక్ష్మి క్యారెక్టరు అవును. ఆమె వస్తుంది. వచ్చి వీళ్ళకి టీచర్‌గా పాఠాలు చెప్తూ అచ్చా! వాళ్ళందరిలో ఒక మార్పుకు తల్లి అంటే, తండ్రి అంటే, హ్మ్. పెద్దలంటే గౌరవం ఉండేలాగా చేసి, ఆ పిల్లల్లో మంచి బుద్ధిమంతులైన విద్యార్థులుగా తయారు చేసేలాగా చేస్తుంది. ఇది ఆ హ్మ్. పంతులమ్మ కథ. అంటే అప్పుడులో కుటుంబ కథా చిత్రాల్లో హ్మ్. ఒక పెద్ద సంచలనం సృష్టించిన సినిమా ఇది. ఓకే. ఓకే. సో, ఆ హ్మ్. విధంగా ఆ సినిమా ఆ వాల్యూస్‌తోని అన్నిటితోని. దానికంటూ ఒక ప్రత్యేకత హ్మ్. అదొచ్చేసింది. అండ్ ఇంకొకటి సార్ హ్మ్. మంచి మంచి లెజెండరీ యాక్టర్స్‌తో వర్క్ చేశారు. అప్పట్లో మన నాగేశ్వరరావు గారితో కూడా వర్క్ చేసినట్టు విన్నాను సార్. అవును. సో, ఎట్లా ఉండేది సార్ అప్పుడు నాగేశ్వరరావు సార్‌తో వర్క్ చేసింది? ఎందుకంటే ఆయన అప్పుడు 'మాయాబజార్' నుంచే హ్మ్. నాగేశ్వరరావు గారితో హ్మ్. ఆయనకి సత్సంబంధాలున్నాయి. అవును. నిజానికి చెప్పాలంటే హ్మ్. 'మాయాబజార్' సినిమా కాలం నుంచి, హ్మ్. 'దొంగరాముడు' సినిమా హ్మ్. కాలం నుంచి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి హ్మ్. నాగేశ్వరరావు గారితో ఉన్నాయి. హ్మ్. సో, అదే కొనసాగింది. ఆ ఓకే. తర్వాత ఆయన 'వసంత గీతం' అనే సినిమా తీశారు. హుహు. ఒకటి 'వసంత గీతం' అని చాలా చక్కని సినిమా. హ్మ్. నాగేశ్వరరావు గారు, రాధ ప్రధాన హ్మ్. పాత్రలో ఉంటారు. ఆ 'వసంత గీతం' అని తీశారు. తర్వాత 'సంగీత సామ్రాట్' అని మరొక సినిమా తీశారు. హుహు. ఆ 'సంగీత సామ్రాట్' సినిమా 1984 ఆ ప్రాంతంలో వచ్చింది. హుహు. 'వసంత గీతం' కూడా 1984లో వచ్చింది. హ్మ్. సో, అట్లా 'సంగీత సామ్రాట్' అంటే మ్యూజిక్ బేస్డ్ సినిమాగానే ఉంటుంది ఆ సినిమా హ్మ్. అంతా. సో, అలా 2 సినిమాలొచ్చాయి. అయితే హ్మ్. ఈ 2 సినిమాల కంటే కూడా ఒక గమ్మత్తైన విషయం ఏందంటే, హ్మ్. తెలుగు సినిమా చరిత్రలోనే అవును. ఒక గమ్మత్తైన అద్భుతం ఏం జరిగిందంటే, అపూర్వమైంది నిజంగా ఏం హ్మ్. జరిగిందంటే, 'ప్రతిబింబాలు' అనే సినిమా. ప్రతిబింబాలు. 'ప్రతిబింబాలు.' హ్మ్. ఆ 'ప్రతిబింబాలు' అనే సినిమాని యాక్చువల్‌గా హ్మ్. 1982 ఆ ప్రాంతంలో సినిమా తీశారు. హుహు. దాంట్లో అప్పుడేంటంటే నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్ర హ్మ్. హీరో. తర్వాత జయసుధ హ్మ్. అండ్ తులసి. హ్మ్. ముగ్గురు మధ్య హ్మ్. ఉండే కథగా ఆ సినిమాని తీశారు. అయితే వేర్వేరు కారణాల వల్ల అప్పుడు ఆయనకి నాగేశ్వరరావు గారికి హ్మ్. కొంచెం హెల్త్ బాలేకపోవడం, ఆ షూటింగ్ హ్మ్. తాత్కాలికంగా అప్పట్లో వాయిదా పడింది. ఆ వాయిదా పడింది తర్వాత ఆర్థిక కారణాలు, హ్మ్. బడ్జెట్‌లు లేకపోవడాలు ఇలాంటి కారణాల వల్ల అలా హ్మ్. వాయిదా పడి 40 ఏళ్ల తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. అబ్బా! 2022లో రిలీజ్ అయింది సినిమా. అదే ఆ సినిమానా ఆ సార్? సినిమా. అంటే యెస్. చూడండి అంటే ఆ! ఎంత గమ్మత్ అంటే ఇది ఒకటి ఆ! జనరల్‌గా జరగదు. హ్మ్. ఇప్పుడు 'లవకుశ' గురించి చెప్పుకుంటాం. హ్మ్. 'లవకుశ' దాదాపు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు సినిమా తీశారని. అవును. 'పాకీజా' సినిమా దాదాపు 15, 16 సంవత్సరాలు తీశారు. హ్మ్. 'పాకీజా' అనేది కమల్ ఆమ్రోహి హ్మ్. అండ్ మీనా కుమారి ప్రధాన పాత్రలో హ్మ్. ఉంటుంది. రాజ్ కుమార్ హీరోగా వచ్చిన సినిమా. హ్మ్. అదొక క్లాసిక్ హ్మ్. ఇండియన్ సినిమాలో హ్మ్. అండ్ బాలీవుడ్ సినిమాల్లో. సో, అది 15, 16 సంవత్సరాల పాటు తీశారు.
ఆ సినిమాని. అలాగే లవకుశ సినిమాని ఎన్టీఆర్ అండ్ అంజలిదేవి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా మనకు పౌరాణిక చిత్రాల్లోనే కల్ట్ క్లాసిక్ లాంటి సినిమా లవకుశ. ఆ లవకుశ సినిమాను చూడడానికి అప్పట్లో మొత్తం ఎడ్ల బండ్లు కట్టుకొని ఊళ్ళల్లోంచి ప్రజలందరూ థియేటర్లోకి వచ్చి సినిమా చూశారు అనేది మనకు తెలిసిన సత్యం అది. సో అది అట్లాంటి ఆ సినిమా కన్నీళ్లు గార్చారు. ఆ సినిమా చూస్తూ కూడా కన్నీళ్లు గార్చారంటాం. అలాంటి సినిమా 5 ఏళ్ల పాటు జరిగింది. సో అట్లాంటిది ఈ సినిమా ప్రతిబింబాలు అనే సినిమా 5 కాదు 16 కాదు, ఏకంగా 40 ఏళ్ళు తర్వాత ఆ సినిమా వెలుగు చూసింది, రిలీజ్ అయింది. సో అది అలాంటి ఒక అరుదైన అపూర్వమైన ఒక క్రెడిట్ అని అనలేము, గమ్మత్తైన సంఘటన సినిమాల్లో, సినిమా చరిత్రలో సింగీత శ్రీనివాసరావు గారి సినిమాల్లోనే అది జరగడం అనేది యాదృచ్ఛికమే, బట్ గమ్మత్తైన విషయంగా అనిపిస్తుంది. అది నాగేశ్వరరావు గారితో జరగడం, నాగేశ్వరరావు గారు సింగీత శ్రీనివాసరావు గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలో జరగడం అనేది అదొక వైచిత్రి అంతే, అది గమ్మత్తుగా. అండ్ సో ఈ మూవీస్ అన్ని ఒక